ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మరి కాసేపట్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, వెంకట్రామరెడ్డిలు తదితరులు ఎర్రవెల్లికి చేరుకున్నారు. ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఆయా వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీ వేదికగా వాటిని ఎత్తి చూపేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. హైడ్రా, లగచెర్ల ఉదాంతాలతో దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రతిష్ట ఏ విధంగా మసకబారుతున్నది, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై ప్రజల ఎదురుచూపు, నిరసన వంటి అంశాలను సభ దృష్టికి తేవడానికి ఏ చర్యలు తీసుకోవాలి తదితర అంశాలపై బీఆర్ఎస్ అధినేత మార్గనిర్దేశనం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంగాచారి అందజేస్తారు. రంగాచారి, చెప్పండి, ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం అయితే ప్రారంభం కానుంది కదా, డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ మమత. మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభం కాబోతున్నది. ఇప్పటికే ముఖ్య నాయకులంతా కూడా వ్యవసాయ క్షేత్రానికి చేరుకుని ఉన్నారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఇప్పటికే సమావేశంకు అవసరమైనటువంటి పూర్తి సమాచారంతో వాళ్ళు వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపటి నుంచి శాసనసభ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించేటువంటి విధానాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత సంవత్సర కాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, అమలుకు నోచుకున్నటువంటి హామీలు, వీటన్నిటి మీద కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎట్లా శాసనసభలో అధికార పార్టీకి సంబంధించిన దాడిని ఎట్లా తట్టుకోవాలి, దాడికి ప్రతిదాడి ఎట్లా చేయాలి, ఏ అంశాల ప్రాతిపదికన ఈ శాసనసభలో చర్చకు పెట్టాలనే అంశాల మీద ప్రధానంగా ఇవాళ చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయన పిసిసి అధ్యక్షుని హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా 6 గ్యారంటీలకు సంబంధించి 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్య పరిరక్షణ, హక్కుల పరిరక్షణ అనేది కూడా ఒక గ్యారంటీగా ఉంటుందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే 6 గ్యారంటీల్లో కూడా ఏ ఒక్క గ్యారంటీ కూడా సంపూర్ణంగా అమలు జరిగినటువంటి పరిస్థితి గత సంవత్సర కాలంలో ఎక్కడా కనిపించలేదు. ముఖ్యంగా ఆయన తాము గెలిచిన 100 రోజుల్లోనే అన్ని అమలు చేస్తామని చెప్పారు. ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీ కూడా ఒక 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటికి దాదాపు సంవత్సరం గడిచిపోతున్నది. 50% కూడా రుణమాఫీ ఇప్పటికీ రైతులకు జరిగినటువంటి పరిస్థితి లేదు. 2 లక్షల రుణమాఫీ అటు నుంచి కనీసం చాలామంది రైతులకు 60 నుంచి 70 వేల రుణాలు కూడా ఇంకా మాఫీ కానటువంటి పరిస్థితి చాలా ప్రాంతాల్లో, గ్రామాల్లో ఉన్న పరిస్థితి తెలిసిందే. అదొకటి. రైతు భరోసాకు సంబంధించి పెద్ద ఎత్తున మోసం జరిగింది. తాము అధికారంలోకి వస్తే మేము 7,500 రూపాయలు ప్రతి ఎకరానికి ఇస్తాము, సంవత్సరానికి ఒక ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అది ఇప్పటి వరకు కూడా అమలుకు నోచుకునేటువంటి పరిస్థితి. ఒక్కసారి మాత్రం ఏదో తూతూ మంత్రంగా వేసినట్టుగా చేసింది తప్ప ఇంతవరకు పూర్తి స్థాయిలో రైతు భరోసాకు సంబంధించిన అమౌంట్ రైతుల ఖాతాలో ఇంతవరకు కూడా జమ కానటువంటి పరిస్థితి ఉంది. అటు కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, మిగతా పథకాలు కావచ్చు, మహిళలకు ఇస్తామన్నటువంటి 2,500లకు సంబంధించిన ప్రత్యేక నజరానా కావచ్చు, ఇవన్నీ కూడా ఏవి కూడా అమలు జరగలేదు. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం అదనంగా ఇస్తాం, 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పారు. అది కూడా ఇంతవరకు అమలు జరిగినటువంటి పరిస్థితి లేదు. ఇంకా చాలా హామీలు, దాదాపు వాళ్ళు ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసి ప్రత్యేకంగా 420 హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మేనిఫెస్టోలో కూడా పేర్కొన్నది.
ఇవి ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పింది. దానికి సంబంధించిన ఒక చట్టబద్ధత కూడా కల్పిస్తామని చెప్పింది. రాబోయే ప్రభుత్వం వచ్చిన వెంటనే శాసనసభ సమావేశాల్లో వీటన్నిటికి కూడా మేము చట్టబద్ధత కల్పిస్తాం, ఖచ్చితంగా అమలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక హామీ కూడా ఇవ్వడింది. కొన్ని చోట్లనైతే ఈ హామీలు అమలు చేస్తామని చెప్పి బాండ్ పేపర్ల మీద కూడా రాసిచ్చినటువంటి పరిస్థితి మనం చూసి ఉన్నాం. చాలామంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అప్పుడు ఎన్నికల్లో బాండ్ పేపర్స్ కూడా రాసిచ్చారు. కొంతమందికి ఇట్లా ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. ఇవి ఎక్కడ కూడా అమలు జరిగినటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, రాష్ట్రంలో మరో భయంకరమైన పరిస్థితి ఏంటంటే శాంతి భద్రతలకు సంబంధించి పూర్తిగా మృగ్యమైపోయినటువంటి పరిస్థితి గత సంవత్సర కాలంలో మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్లో ఎక్కడ చూసినా హత్యలు, మహిళలపైన రాష్ట్ర వ్యాప్తంగా అత్యాచారాలు జరుగుతున్నాయి. చాలా చోట్ల రోడ్డు ప్రమాదాలకైతే విచ్చలవిడిగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా కూడా పోలీసులు వాటిని నిలువరించేటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. హత్యలకు సంబంధించి ఇవి కూడా జరుగుతున్నాయి. మరోవైపు అటు నక్సలైట్ల మీద కూడా ఉక్కుపాదం మోపి వాళ్ళని అణిచివేసేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. గత 10 సంవత్సరాల కాలంలో ఒక్కసారి మాత్రమే అనుకోకుండా ఒక ఎన్కౌంటర్ జరిగి 2 చనిపోయినటువంటి పరిస్థితి అప్పుడు జరిగింది. కానీ ఈ అధికారం వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలో సుమారు 16 మందిని కాల్చి చంపినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎట్లాగైతే రక్తపాతం జరిగిందో మళ్ళీ ఇవాళ తెలంగాణ ప్రాంతంలో రక్తపాతం జరుగుతున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఇంకా మరీ ముఖ్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను కూడా లెక్క చేయకుండా వాళ్ళని తీసుకుపోయి అప్రజాస్వామికంగా జైళ్లలో వేయడము, అక్రమ కేసులు నమోదు చేయడం అనేది విస్తృతంగా జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా లగచర్ల బాధితులకు సంబంధించి ఫార్మాసిటీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి లగచర్ల బాధితుల్ని కూడా దాదాపు 20-25 మంది ఇప్పటికి కూడా ఇంకా సంగారెడ్డి జైల్లో ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. అక్కడికి వెళ్ళినటువంటి అధికారులను అడ్డుకున్నందుకు గాను వాళ్ళని తీసుకుపోయి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వాళ్ళను గిరిజనుల్ని జైల్లో వేసి చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంకా చాలా చోట్ల దిలావర్పూర్, అటు ఆదిలాబాద్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి రైతుల్ని కూడా జైళ్లలో వేసినటువంటి పరిస్థితి. ఇక సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కామెంట్ పెడితే ఆ కామెంట్ పెట్టినటువంటి వ్యక్తుల్ని తీసుకువెళ్ళి బెదిరించి పోలీస్ స్టేషన్లో వేసి కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక అటు కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కూడా అనేక అక్రమ కేసులు బనాయించడం కోసం చాలా ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఒక కేసులో ఆయనను అరెస్ట్ చేయడం కోసం, ఆయన మీద అక్రమ కేసులు నమోదు చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేసి బొక్కాబోర్లా పడినటువంటి పరిస్థితి మనం చూసి ఉన్నాం. మరోవైపు ఇటు ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి హరీష్ రావు మీద కూడా అక్రమ కేసులు బనాయించడం కోసం రకరకాల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవైపు అటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద కావచ్చు, జగదీష్ రెడ్డి మీద కావచ్చు, ఇంకా చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల మీద, మాజీ మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద కేసులు నమోదు చేసి జైళ్లకు పంపేటువంటి ఒక భయంకరమైన వాతావరణము, ఇవాళ అప్రజాస్వామిక వాతావరణం తెలంగాణలో ఇవాళ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఫార్మాసిటీ పేరిట గిరిజనుల భూములకు సంబంధించిన లాక్కునే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో అటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, ఇటు ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఇటు సిద్దిపేట జిల్లా కావచ్చు, అటు సంగారెడ్డి జిల్లా కావచ్చు, సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్ ప్రాంతంలో కూడా సుమారు 2000 ఎకరాలకు పైగా భూమిని, గిరిజనుల భూముల్ని ఫార్మాసిటీ కోసం లాక్కునే ప్రయత్నం జరుగుతుంది. అక్కడ కూడా ప్రజలు పెద్ద ఎత్తున ప్రతిఘటిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇటు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంతంలో కూడా అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పేరిట భూములు సేకరించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ఎక్కడైతే గిరిజనులు ఉంటారో లంబాడీలు ఉంటారో ఆ ప్రాంతాలని ఎంపిక చేసుకుని అక్కడి నుంచి భూములు సేకరించేటువంటి ఒక వాతావరణం కల్పిస్తుంది. అటు మహబూబ్నగర్ జిల్లా, ఇటు సంగారెడ్డి జిల్లా, ఇటు సిద్దిపేట జిల్లా, అటు ఆదిలాబాద్ జిల్లా, వీటంతటా ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి మీద ఇవాళ జరిగేటువంటి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. రేపటి నుంచి జరిగేటువంటి శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం చేసిన వైఫల్యాల గురించి పెద్ద ఎత్తున నిలదీయాలని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా కేసీఆర్ దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. మమత.